భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కొత్త ధోరణి వేగంగా విస్తరిస్తోంది. కేవలం ఆతిథ్య వ్యాపారంగా కాకుండా ఎకో రిసార్ట్స్లు ఇప్పుడు ఒక ప్రత్యేక పెట్టుబడి విభాగంగా గుర్తింపు పొందుతున్నాయి. వెల్నెస్ టూరిజంపై ఆసక్తి పెరగడం, నిరంతర ఆదాయంతో పాటు భూమి విలువ కూడా వృద్ధి చెందడం వంటివి పెట్టుబడిదారులను, డెవలపర్లను ఈ వైపు ఆకర్షిస్తున్నాయి. భారత్లో కొత్త పెట్టుబడి విభాగంగా ఎదుగుతున్న ఎకో రిసార్ట్లు, వెల్నెస్ టూరిజం, సుస్థిర ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్, నిరంతర ఆదాయంతో పాటు భూమి విలువ పెరుగుదల ప్రధాన ఆకర్షణ. డెవలపర్లు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న కొత్త ధోరణి. యోగా, ఆయుర్వేదంతో భారత్కు ఈ రంగంలో ప్రత్యేక అవకాశాలు. గతంలో సీజనల్ వ్యాపారాలుగా పరిగణించిన ఈ రిసార్ట్లు ఇప్పుడు వృత్తిపరమైన నిర్వహణతో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి. సాంప్రదాయ విలాసాల కన్నా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ప్రకృతికి దగ్గరగా గడిపే అనుభవాలకు నేటి తరం వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. యోగా, ఆయుర్వేదం వంటి అంశాలలో భారత్కు ఉన్న ప్రత్యేకత ఈ రంగానికి మరింత ఊతమనిస్తోంది. 2025 నాటికి ప్రపంచ వెల్నెస్ టూరిజం మార్కెట్ సుమారు $990 బిలియన్ చేరుతుందని అంచనా. ఈ డిమాండ్కు అనుగుణంగా ఎకో రిసార్ట్లు, వెల్నెస్ రీట్రీట్లు, ఆర్గానిక్ ఫుడ్, ఫారెస్ట్ యాక్టివిటీస్, డిజిటల్ డీటాక్స్ వంటి ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి. సౌరశక్తి, వర్షపు నీటి సంరక్షణ వంటి సుస్థిర పద్ధతుల వల్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. తాజాగా ది హిందూ పత్రిక తన కథనంలో పేర్కొన్న ప్రకారం పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్న కొద్దీ ఎకో రిసార్ట్లు స్థిరమైన ఆదాయం, మూలధన వృద్ధిని అందించే ఆస్తులుగా మారుతున్నాయి. ఇటీవల బెంగళూరు సమీపంలో హిమాలయ ప్రైమ్ అసెట్స్ ఒక ఎకో రిసార్ట్ను కొనుగోలు చేయటం ఈ రంగంపై సంస్థాగత పెట్టుబడిదారులకు పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం. నిపుణుల అంచనా ప్రకారం నిరంతర ఆదాయం, పర్యావరణ అనుకూల లక్ష్యాలు వంటి అంశాలు ఎకో రిసార్ట్స్లను ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా నిలుపుతున్నాయి. భవిష్యత్తులో భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.